ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ముదాకరత్నమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకన్నతా శుభాసునాశకం నమామితం వినాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. ఇప్పుడు పృథు మహారాజు యొక్క జననం కలుగుతుంది అన్నాం. నిన్న పృథు మహారాజు ఎలా పుట్టారు ఏమిటి అనే విశేషంలో మనం చెప్పుకున్నాం. అంటే మహారాజు అనేది ఇప్పుడు అంగరాజు అనేవాడు ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, బ్రహ్మాండంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన సంతానం లేకపోయేప్పటికీ ఆయన ఆయన వ్రతం చేసిన తర్వాత ఆయనకు ఒక బాలుడు పుట్టాడు. అతని పేరు వేణుడు అని పెట్టారు. అతడు చాలా దుర్మార్గుడు. మరి అంగరాజు అతని బాధలు భరించలేక రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ వేణుడు అనేవాడు రాజ్యాన్ని స్వీకరిస్తే అతని యొక్క బాధలు కూడా ప్రజలు తట్టుకోలేకపోయారు. యజ్ఞయాగాద కృతులన్నీ మానేయాలి, ధర్మ మార్గాన్ని వదిలిపెట్టి అధర్మమే ధర్మమని, తానే రాజని, దేవుడే లేడని ఇటువంటి వాదన కలిగినటువంటి వేణుడిని ఆ మునులు ఋషులు అందరూ కలిసి అతన్ని హతమార్చారు. అంటే అతన్ని ప్రాణాన్ని తీశారు. ఆ తల్లి సునీత అనే ఆమె ఆ వేణుడి ఎందున్నటువంటి ప్రేమ చేత మృత కళేబరాన్ని దగ్గర పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని తన మంత్రజలం చేత వాడు ఆ మృత కళేబాన్ని రక్షిస్తూ ఉండగా ఈ మునులందరూ కలిసి ఏం చేశారయ్యా అంటే, ఎవరైనా రాజు అనేవాడు ఉండాలి కదా, వాడు వంశం అక్కడితో ఆగిపోకూడదని చెప్పి ఆ మృత కళేబరం యొక్క తొడను లాగారు. తొడను లాగేప్పుడు ఒక పుట్టివాడు పుట్టాడు. వాడు కూడా సరైన వాడు కాదు. పెద్ద పెద్ద దౌడులు, చిన్న ముక్కు, పొట్టివాడు, హ్రస్వం కలిగినటువంటి బాహుకుడు అనేవాడు పుట్టాడు. వాడిని ఏమరా అంటే నిషేధ అన్నారంటే కూర్చో అన్నారు. ఇంకా వాడి పేరు నిషీధుడు అయిపోయాడు. సరే, ఇలా ఉండగా ప్రజలంతా కూడా మునులంతా బాధపడుతున్నారు. అయ్యో ఉత్తానపాదులు ఇటువంటి స్వయంభవ వంశం లాంటిది పెద్ద వంశం ఇది, ఈ వంశంలో ఇలా ఆగిపోవడం న్యాయమా కాదే. అంచేత మనం ఏదో ఉపాయం ఆలోచించాలని వాళ్ళ తపశక్తి చేత బాగా ఆలోచించి ఆ వేణుడి యొక్క బాహువుల్ని మధిస్తే దాంట్లోంచి ఇద్దరు పుట్టారు. అంటే విష్ణుమూర్తి అంశతో పుట్టాడనమాట. ఏష విష్ణోర్భగవతః కళాభువన పాలిని ఇయంచ లక్ష్మ్యా సంభూతి పురుషస్యానపాయని అత్ర ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయితాయశః పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవా. అతనికి పృథు అనేటువంటి నామకరణం చేశారు. పృథు మహారాజుగా ఆయన ఉద్భవించాడు. ఆయన భార్యా సమేతుడై ఉద్భవించాడు. అంటే లక్ష్మీ సమేతుడై, విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై ఉంటాడు కదండి. ఇయంచ స్వదతీ దేవి, ఇయంచ స్వదతీ దేవి గుణభూషణ భూషణ అర్చిర్నామ వరారోహ పృథుమే వారుంధతి అని ఈమె సర్వాంగ సుందరమైనటువంటి స్త్రీ, గుణాలతో కూడినటువంటి అలంకారాలతో కూడినటువంటి స్త్రీ, ప్రజల చేత అర్చించబడుతుంది కాబట్టి ఆమె పేరు అర్చి అని పెట్టారు. ఆమె పృథు చక్రవర్తికి ధర్మపత్ని, పతిసేవాపరాయణరాలై ఎల్లప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉంటుంది. అంచేత నిత్యానపాయని అయిన లక్ష్మీదేవియే ఆమె అని వారు ఏం చేశారంటే అక్కడి నుంచి అమ్మవారిని అర్చి అనేటువంటి పేరుతో ఆమెను పిలవడం ప్రారంభం చేశారు. ఈ విధముగా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, అవుతూ ఉన్నారు. పెద్దవాళ్ళంటే మామూలుగానే ప్రశంసంతి స్మృతం విప్రాహ
గంధర్వ ప్రవరా జగు ముముచు సుమనోధారా సిద్ధా నృత్యంతి స్వస్త్రియ శంఖతూర్య మృదంగాద్య నేదుర్దుందుభయో దివి తత్ర సర్వ ఉపాజగ్మో దేవర్షి పితృణాం గణా బ్రహ్మా జగద్గురుర్దేవై సహా శృత్య సురేశ్వరై అన్నారు. ఆ స్త్రీ పురుషులు అవతరించారు కదండి. ఆ శుభ సమయంలో మొట్టమొదట బ్రాహ్మణోత్తములు ఆ పృథు మహారాజుని ప్రశంసించారు. తర్వాత గంధర్వులు గుణాల గానం చేశారు. ఆ సిద్ధులు పూనవాలను కురిపించారు. ఆ దేవతా స్త్రీలు నృత్యాన్ని చేశారు. ఆకాశంలో శంఖాలు, తూర్యాలు, మృదంగాలు, దుందుబులు మొన్నగైనటువంటి వాయిద్యాలన్నీ కూడా మురుగుతూ ఉన్నాయి. పృథు మహారాజు యొక్క జనన సమయంలో ఈ ఉత్సవ దృశ్యాన్ని తిలకించడానికి ఏమిటి, రాజు లేడు, రాజు పుట్టాడు, భార్యా సమేతుడైనటువంటి విష్ణుమూర్తి అంశతో దీయదీప్యమానమైనటువంటి మహా తేజస్సుతో పరాక్రమంతో రాజు పుట్టాడు. అమరం ప్రజలందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఆనందం, పెద్ద ఉత్సవం జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఆ ఉత్సవ దృశ్యాన్ని చూడడానికి సమస్తమైన దేవతలు కూడా, పితృదేవతలందరూ కూడా ఆకాశంలో చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. జగద్గురైనటువంటి బ్రహ్మదేవుడు ఓహో విష్ణుమూర్తి భూలోకంలో అవతరించాడు ఆయన అంశతో అనుకున్నాడు. ఆ ఇంద్రాది దేవతలతో కూడి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ వేణుని సుతుడైనటువంటి పృథు మహారాజుని దక్షిణహస్తంలో, ఈ యొక్క దక్షిణహస్తం అంటే కుడి చేతిలో ఆ శ్రీహరి చిన్నమైనటువంటి గుర్తులైనటువంటి శంఖము, చక్రం, గద ఇవన్నీ కూడా గుర్తులన్నీ చూశారు. ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటివే. అంచేత ఈయన ముమ్మాటికి శ్రీమన్నారాయణుడే. ఈ విధంగా ప్రజల్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహానుభావుడే అని అందరూ తలిచారు. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ పృథు మహారాజుకి పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు నదులు, సముద్రాలు, హిమాలయ పర్వతాలు వస్తాయా, వాటి అధిష్టాన దేవతలు వస్తారు, వారికి సంబంధించినటువంటి దేవతలు వస్తారు, నాగజాతి వారు, గోవులు, పక్షులు, మృగాలు, ఇలా ఆకాశంలో భూమండలంలో ఇతర ప్రాణులు అనేకమైనటువంటి కానుకల్ని తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారట. ఈ విధంగా పృథు చక్రవర్తి శాస్త్ర ప్రకారంగా, విధియుక్తంగా, వేదవిహితంగా ఆయన రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు, మేలైనటువంటి పట్టు పీతాంబరాలని ధరించాడు. మణి ఖచ్చితములైన కిరీటాలున్నాయి. మంచి ఆభరణాల చేత అలంకారం పొందాడు. ఆయన ధర్మపత్ని ఎవరు, అర్చి. అర్చియు ఆమెకు కూడా వివిధమైనటువంటి ఆభరణాలు చక్కగా అలంకారం అయింది. అప్పుడు భార్యతో కూడి, అర్చితో కూడి పృథు మహారాజు తేజస్వరూపుడైనటువంటి అగ్నిదేవుడు ఎలా అయితే మంచి కాంతితో ప్రకాశిస్తాడో అటువంటి దివ్యమైన కాంతితో, తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కుబేరుడు వచ్చి చేయబడినటువంటి సింహాసనాన్ని కానుగ్గా ఇచ్చాడు. వరుణ దేవుడు మంచి గొడుగునిచ్చాడు, ఛత్రాన్ని ఇచ్చాడు. వాయుదేవుడు వింజామరలను ఇచ్చాడు. మరి వాళ్ళ దగ్గర ఉన్నవే ఇస్తారు కదండి. వాయుదేవుడి దగ్గర వింజామరలు తప్ప ఇంకేముంటాయి చెప్పండి. మరి కుబేరుడు అంటే డబ్బు, అయితే బంగారపు సింహాసనాన్ని ఇచ్చాడు. ఇలా మేలైనటువంటి ఇంద్రుడు మేలైనటువంటి వజ్ర కిరీటాన్ని ఇచ్చాడు. యముడు శక్తివంతమైన దండాన్ని ఇచ్చాడు యమధర్మరాజు. బ్రహ్మదేవుడు దగ్గర ఏముంటుంది, వేదం ఉంటుంది, వేదరూపమైన కవచాన్ని ఇచ్చాడు. సరస్వతీదేవి మంచి ఆహారాన్ని ఇచ్చింది. శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి కూడా మంచి అందమైన ఆహారం ఇచ్చింది. పరమశివుడు చంద్రుడి యొక్క ఆకారంలో ఖడ్గాన్ని ఇచ్చాడు. పార్వతీదేవి మంచి హారాన్ని ఆమె ఇచ్చింది. విశ్వకర్మ సుందరమైన రథాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు అజగం అనే పేరు గల దృఢమైన ధనుస్సునిచ్చాడు. సూర్యుడు తన కిరణాల్లాంటి వాడి అయినటువంటి బాణాలను ఇచ్చాడు. ఆకాశ విమాన దేవత నిత్యనూతనముగా తేజిల్లేటువంటి పుష్పమాలని ఇచ్చింది. ఆకాశాన్ని సంచరించేటువంటి సిద్ధులు,
చారణలు, గంధర్వులు వారంతా కూడా ఆ సమయంలో నృత్యం చేశారు, గానం చేశారు. ఈయన పట్టాభిషేక సమయంలో అనేకమైనటువంటి వాయిద్యాలన్నీ గగనతలంలో మోగుతూ ఉన్నాయి. అమోఘమైనటువంటి ఆశీర్వచనాలు. సముద్రుడు తనలో ఉన్నటువంటి శంఖాన్ని ఇచ్చాడు. సముద్రాలు, పర్వతాలు, నదులు, అధిదేవతలు పృథుమహారాజు రథానికి నిరాటంకంగా ఆయన ప్రయాణం చేస్తుంటే రోడ్లన్నీ కూడా శుభ్రం చేసేసేయట. అంటే ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఈ విధంగా వాళ్ళంతా కూడా ఆయన యొక్క పట్టాభిషేకోత్సవం అత్యద్భుతంగా జరిగిందయ్యా. అప్పుడు ఆ సమయం అక్కడికి వంది మాగధులు వచ్చారు. పొగుడుతారు రాజుగారిని. ఆయన అన్నాడు, ఇప్పుడే నేను సింహాసనాన్ని అధిష్ఠించాను, నేనెంతవరకు ఏ ఘనకార్యాలు చేయలేదయ్యా. నా గుణాలు కూడా మీరు ఎలా స్తుతిస్తారు? మరి స్తుతించడానికి ఒక ఆధారం ఉండాలిగా. నువ్వు పలానా మహారాజా, నువ్వు చాలామందిని జయించావు అంటే జయించితే కదా, ఇప్పుడే కదా ఉద్భవించాడు. మహారాజా నువ్వు దాన ధర్మాలు చేసావన్నావు. ఇప్పుడు దాన ధర్మాలు ఏమి చేశాడు? ఈ పృథు మహారాజు ఇప్పటివరకు ఏమీ చేయలేదు. కానీ వంది మాగధులు వచ్చి పొగడ్డం ప్రారంభం చేశారు. అప్పుడు వంది మాగధులు పృథు మహారాజును పొగుడుతున్నారన్నమాట. మహారాజా, నీవు సాక్షాత్తు దేవాతి దేవుడు అయిన శ్రీమన్నారాయణుడివేనయ్యా. నాలం వయంతే మహిమాను వర్ణనే యో దేవవర్యోవతారమాయయా వేనాంగజాతస్య చ పౌరుషాని తే వాచస్పతీనామపి బభ్రమూర్ధయః అన్నారు. ఓ మహారాజా, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి. నీ సంకల్ప ప్రభావం వలన వేణ మహారాజు యొక్క అంగాల నుండి ఉద్భవించావు. నిరుపమానములైన నీ బల పరాక్రమలు సంపూర్ణముగా వర్ణించడానికి బ్రహ్మాది దేవతలకి కూడా శక్యము కాదు. ఇక్కడొక్క విషయం తీసుకోవాలి. వేణుడు అంగరాజు పెద్ద తపస్సు చేస్తే, పుత్రకామేష్టి యాగం చేస్తే, ఆ యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇస్తే, ఆమె సునీత అనేటువంటి అంగరాజు యొక్క భార్య సునీత పాయసాన్ని స్వీకరిస్తే వేణుడనే దుర్మార్గుడు పుట్టాడని మనం అనుకున్నాం ఇప్పటివరకు కథలో. అంతే కదండి. ఆ వేణుడు దుర్మార్గుడు అయ్యాడు కాబట్టే వాడు శరీరం నుండి శ్రీ మహావిష్ణువు ఉద్భవించాడు. అంటే వేణుడు అనేవాడు ఏం సామాన్యుడు కాదు. మరి వాడు దుర్మార్గుడిగా పుట్టే యోగం వాడుకుంది. అందుచేత ఆ దుర్మార్గుడైన కారణం చేత ఆయన యొక్క బాహువుల నుండి లక్ష్మీనారాయణులు ఉద్భవించారు. అంత గొప్పవాడు వేణుడు కూడా తక్కువ వాడడానికి లేదు. మనం ఎంచేత యజ్ఞపురుషుడు ప్రసాదం ఇస్తే ఆయన పుట్టినటువంటి వాడు. అంచేత నీ బల పరాక్రమాలు సంపూర్ణంగా వర్ణించడానికి ఎవరు శక్యం అవుతుందయ్యా? ధర్మాత్మల్లో అగ్రగణ్యుడువు. ఈ ప్రభు ఈ లోకంలో ధర్మాన్ని ప్రవర్తింపజేస్తావయ్యా. ఈ లోకంలో వర్ణాశ్రమ ధర్మాల్ని నువ్వు కాపాడుతావయ్యా. యజ్ఞయాగాది క్రతువుల్ని స్వయంగా ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింప చేస్తావయ్యా. సూర్యుడు 8 మాసాలు సముద్రంలో ఉన్న జలాన్ని స్వీకరించి మిగిలిన 4 మాసాలు వర్ష ఋతువుగా మనకి వర్షాకాలంలో భూమి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ఆ విధంగానే ప్రజలకు కూడా నువ్వు అనేకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తావు. మహాదయ కలిగిన వాడువు. అపరాధం చేస్తే కొడుకునైనా ఎవరినైనా సమానంగానే శిక్షిస్తావయ్యా. ధర్మాత్ముడు, వరుణ దేవుడి వలె మహామహిమ కలిగిన వాడువు. నీవు భావ గంభీరుడు, పృథు మహారాజువి. పూర్తిగా ధర్మ మార్గాన్ని ఆశ్రయిస్తావు. నా దండయత్యేష సుతమాత్మద్విషామపి ఆత్మద్విషామపి. కొడుకునైనా శత్రువు కొడుకునైనా ఒక్కలాగే శత్రువునైనా శిక్షిస్తావు. దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థిత. ఎవరైతే తప్పు చేశారో వారిని తప్పనిసరిగా శిక్షిస్తావు. ఎవరైతే తప్పు చేయలేదో వారిని తప్పనిసరిగా నీవు వదిలిపెడతావయ్యా. దేహినాం ఆత్మవత్ ప్రేష్ఠ
సుహృదాం నందివర్ధన ముక్త సంగ ప్రసంగోయం దండపాని రసాదుషు. దండపాని అంటూ ఉంటారు శివుడు కూడా, మన దండపాని విష్ణుమూర్తి. ఇవన్నీ కూడా సమస్త ప్రాణుల్ని తను చాలా జాగ్రత్తగా చూసుకుంటావు, మిత్రుల్ని ఆనందింపజేస్తావు, విరాగుల్ని గౌరవిస్తావు, దుష్టుల్ని యమధర్మరాజు వలె శిక్షిస్తావయ్యా. నువ్వు మామూలు వాడివేటి, తప్పు చేస్తే శిక్ష అనేది తప్పదు. అయంతు సాక్షాత్ భగవాన్ స్త్రధీశ కూటస్థ ఆత్మ కలయావతీర్ణ యస్మిన్న విద్యా రచితం నిరర్థకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంశతో అవతరించిన వాడవయ్యా నువ్వు, ముల్లోకాలకి ప్రభువయ్యా, నిర్వికార స్వరూపం కలిగిన వాడవు. సమస్తమైనటువంటి ప్రాణుల్లో ఆత్మస్వరూపం భగవంతుడి యొక్క రూపం ప్రతి ప్రాణుల్లో ఉంటుంది. నువ్వు ప్రతి ప్రాణులో ఉంటావు. అజ్ఞానం చేత మాయ చేత కల్పిస్తూ ఉంటావు, తీసేస్తూ ఉంటావయ్యా. ఈ లోకాన్ని రక్షించేవారు వీళ్ళంతా ఈయనకు కానుకలు సమర్పిద్దురు అన్నారు. అయితే స్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాతురభావి యత్ర ఆహార శీద్యస్య అయం పురందర శతక్రతుశ్చరమే వర్తమానే. ఓ పృథు మహారాజా, నువ్వు 100 యజ్ఞాలు చేస్తావయ్యోయ్. అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలు చేస్తావు. 99 అశ్వమేధ యాగములు చేసిన తర్వాత 100వ అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ అశ్వాన్ని మన యొక్క దేవేంద్రుల వారు అపహరిస్తారు. ఈ విషయాన్ని చెప్పారు. యజ్ఞాశ్వాన్ని అపహరిస్తారు. అంచేత నీకు 100 యజ్ఞాలు నువ్వు పూర్తి చేయు, 99 యజ్ఞాలు మాత్రమే చేస్తావు. నీ యొక్క పరాక్రమ వైభవాలు ముల్లోకాల్లో కూడా వ్యాపిస్తాయి. నువ్వు ఒక మంచి ఉద్దేశంతో అవతరించావు. నీ యొక్క ఉద్దేశం ఈ ప్రజల్ని రక్షించడం. ఈ ప్రజలను రక్షించడానికి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పని నువ్వు చేయకపోతున్నావు అని చెబుతూ, మహాత్ముడు అయినటువంటి పృథు మహారాజా, సాటి లేనటువంటి నీ పరాక్రమం చేత లోకకంటకులైనటువంటి దుష్టులందరినీ సమరిస్తావు. దశ దిశలు యందు నీ కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తాయి. ఆ విధంగా భూమండలమునకు చక్రవర్తివై అవుతావు పృథు మహారాజా అని చెప్పి వంది మాగధులు ఆ పృథు మహారాజుని స్తోత్రం చేశారు. మరి ఈ పృథు మహారాజు అవతరించడానికి కారణమేమిటి? అంతే కదా, మరి శ్రీమన్నారాయణుడు కపిలావతారంలో కపిల గీత చెప్పి తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇలా ఆయన ఒక్కొక్క సమయంలో ఆయన అంశతో ఉద్భవిస్తాడనుకున్నాం. ఈ పృథు మహారాజు భూమి మీద ఆయన ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని రేపు ముఖ్యమైన అంశంగా మనం తప్పనిసరిగా రేపు అధ్యాయంలో తెలుసుకుందాం. మరి ఈ భాగవతాన్ని మరి మీరు వింటూ ప్రజలందరి చేత వినిపించాలనేటువంటి ఉద్దేశం చేత ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి చాలామంది చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి భాగవతం అనేది భగవతః ఇదం భాగవతం, పూర్వజన్మ సంస్కార వాసన లభ్యం చేతనే భాగవతాన్ని వినడం కూడా జరుగుతుందట. అందరూ వినలేరు. ఏదో సమయం భగవంతుడు యొక్క లీల మాయా విశేషం. లౌకికమైన వాంఛలతో మానవుడు ఉంటాడు. ఆ లౌకికమైన విషయ వాంఛలు వదిలినాడు మాత్రమే భగవంతుడు ఎవరు అనే భగవత్ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాడట. చేత ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం రేపు మంచి విశేషంతో కలుసుకుందాం. సర్వే మా పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇది అందరికీ పెట్టచ్చు, మేము పెట్టలేకపోవచ్చు, కానీ యూట్యూబ్ ఛానల్లో దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ సమయంలో అయినా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు, పాతవి కూడా చూడొచ్చు అని తెలియజేస్తూ పుల్లెల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ లేదా పుల్లెల సత్యనారాయణ అని పెట్టండి, రాశి ఫలాలను వస్తాయి. మా యూట్యూబ్ ఛానల్లో వార ఫలాలు, రాశి ఫలాలు, మాస ఫలాలు
ఇలా షార్ట్స్ అనేకమైనటువంటివన్నీ పెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తూ మరి మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.